వెల్కమ్ టు తెలుగు గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను యువర్ కార్ దగ్గర ఉన్నాను మాదాపూర్లో. డెఫినెట్లీ మీకు మంచి మంచి ప్రీ ఓన్డ్ కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ కావాలంటే డెఫినెట్లీ మనం మాదాపూర్ యువర్ కార్ షోరూమ్కి వచ్చేయచ్చు. నాగేశ్వర రెడ్డి గారు, సో ఇప్పుడు ఇదేంటి టాటా ఆల్ట్రోస్ వెహికల్ అండి. ఈ వెహికల్ కి మార్కెట్ లో బాగా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. సో సేఫ్టీ వెహికల్ ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా వోక్స్ వ్యాగన్ గురించి, టాటా వెహికల్స్ గురించి ఎక్కువ పర్చేజ్ చేయడం జరుగుతుంది మన దగ్గర. కస్టమర్ మెయిన్ వాళ్ళ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇది వెరీ లెస్ డ్రైవెన్ కార్ అండి. ఓన్లీ 23,000 డ్రైవెన్ ఉంది వెహికల్. 23,000 ఓన్లీ 23,000 తిరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చాలా అంటే చాలా తక్కువ తిరిగాడు. చాలా ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మంది కస్టమర్లు అడిగారు, ఆల్ట్రోస్ మన దగ్గర అవైలబుల్ ఉండేది కాదు, ఇప్పుడైతే రీసెంట్గా వచ్చింది వెహికల్ అయితే. ఇది లెస్ డ్రైవెన్ కార్ కూడా. ఇందులో మనకు సేఫ్టీ వైజ్గా అయితే కానీ చాలా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది వెహికల్కు. మైలేజ్ కూడా అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది మనకు ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 5,70,000 లేదా 5,80,000, అంటే 570 to 6 lakhs బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 650 అయితే కోడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడితే అరౌండ్ అప్రాక్సిమేట్ 570-580 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇప్పుడు ఇది కూడా మాన్యువల్ కార్, మాన్యువల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. పెట్రోల్ 6 లక్షల లోపే మనం ట్రై చేస్తాం. 570-580 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే చెప్తున్నానో అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి. మీరు ఇంకా దాంట్లో తగ్గియాలని అనుకున్న మనసు ఉంటే కన్నా మీరు ఇక్కడికి రండి, విజిట్ చేయండి, నాకు కాల్ చేయండి. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడించడం జరుగుతుంది. ఇంకా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను డిస్ప్లే మీద నంబర్ మెన్షన్ చేస్తాను నాగేశ్వర రెడ్డి గారిది. అండ్ మీకు జెన్యూన్లీ కార్ నచ్చిందంటే డెఫినెట్లీ ఆయనకు ఒకసారి కాల్ చేయొచ్చు. వచ్చే ముందు మీరు ఒకసారి కాల్ చేస్తే వెహికల్ కూడా మీకు నీట్గా చూపిస్తారు. అండ్ అంతేకాకుండా మీరు టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు డెఫినెట్లీ వెహికల్ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా టాటాకి సంబంధించి అంటే ఇప్పుడు టాటా వెహికల్స్ అంటే మనం చెప్పుకోవచ్చు సేఫ్టీ పరంగా అండ్ కెపాసిటీ పరంగా, అండ్ అంతేకాకుండా ఎఫిషియన్సీ పరంగా కూడా చాలా మంచి వెహికల్స్ టాటా అనేది. అండ్ ఇలాంటి ఒక మంచి వెహికల్ మీకు 6 lakhs లోపే వస్తుందంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మీకు డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్, ప్రీ ఓన్ కార్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ డెఫినెట్లీ సజెస్ట్ చేయండి. ఒకసారి ఇంటీరియర్ కూడా ఒకసారి ఎట్లుంది ఒకసారి చూడండి. మీరు ఇంటీరియర్ కూడా అక్కడ చూడొచ్చు. లోపల మనం ఇంటీరియర్ కూడా ఎక్కడెక్కడ సీట్స్ కానీ డ్యామేజ్ కానీ ఉండడం కానీ అలాంటివి ఉన్నా కూడా మనం అయితే వెహికల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఏసీ కంప్లైంట్ ఉన్నా కూడా మా దగ్గర అయితే పార్క్ అండ్ సేల్ అనేది అలౌ చేయమండి. సో పార్క్ అండ్ సేల్ లో ఉండాలంటే వెహికల్ డెఫినెట్లీ మనం అన్ని చెక్ చేసి 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తామండి. లోపల ఇంటీరియర్, మన ఇంజన్ తో గేర్ బాక్స్ కానీ, ఫ్లడ్ వెహికల్ కానీ, ఫైనాన్స్ లో ఉన్న వెహికల్ కానీ, ఇలాంటి కేసులు చలానాలు ఉన్న వెహికల్ అనేది మేజర్ ఇష్యూ ఏది ఉన్నా కూడా మనం పార్క్ అండ్ సేల్ అయితే 100-200% గ్యారెంటీ. సో ఇప్పుడు మనం ఇక్కడ వెహికల్ పెడుతున్నాం అంటే డెఫినెట్లీ అదన్ని జెన్యూన్ గా చెక్ చేసి పెట్టిన వెహికల్, జెన్యూన్ గా చెక్ చేసిన వెహికల్. సో అందుకే ఇన్ని సంవత్సరాలు మనం ఈ ట్రస్ట్ మెయింటైన్ చేయడం వల్ల చైన్ సిస్టమ్ అండి ఇది. ఏంటంటే మీరు పర్చేజ్ చేశారంటే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తాము. సో అలానే సేల్ ఉంటుంది. అరౌండ్ మనం ఆఫీస్ కూడా ఓపెన్ చేసి 20 years అబౌవ్ అవుతుంది. మనకంతా కూడా కస్టమర్స్ అనేటివి చాలా కస్టమర్స్ కూడా మనకు ఫాలోఅప్ లో ఉన్నారు. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ కార్ అయితే మనకు 6 లక్షల బడ్జెట్ లోపే, మనకు 6 లక్షల లోపే నేను ట్రై చేస్తానండి. 6 లక్షల లోపే వచ్చే ప్రయత్నం అయితే కస్టమర్తో మాట్లాడి ఇది కూడా హ్యాపీగా 5 members కి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చండి. 5 members. సో నాగేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ఇదేంటి, ఏ మోడల్, ఏ ఇయర్? ఈ వెహికల్ వచ్చేసి టొయోటా యారిస్ వెహికల్ అండి. ఏంటంటే వెహికల్ కూడా ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. చాలా అంటే చాలా మార్కెట్ లో తక్కువ ఉంటాయి వెహికల్. రీసెంట్ గా 3 days బిఫోర్ మా దగ్గరికి సేల్ రావడం జరిగింది. డ్రైవింగ్ కూడా లెస్ డ్రైవెన్ అండి, ఓన్లీ 47,000 మాత్రమే డ్రైవ్ ఉంది. దీనికి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు వెహికల్ కు. ఇది సేల్ కు రావడమే చాలా రేర్ ఉంటాయి. బయట కూడా చాలా రేర్ వెహికల్ అండి. 1.5 ఇంజన్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అండి. మన డ్రైవెన్ కూడా లెస్ డ్రైవెన్ కార్, ఓన్లీ 47,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో లగ్జరీ అని చెప్పొచ్చు. లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడితే దాదాపు ఒక 6 lakhs బడ్జెట్లో, లేదా 580 to 6 lakhs
5,80,000 నుండి 6 lakhs వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 6 లక్షల లోపు అయితే ఈ వెహికల్ 6 లక్షల లోపు బడ్జెట్లోనే వచ్చేస్తుంది. ఇయర్ కూడా 2021 మోడల్ అండి, ఓకే. 2021 మోడల్. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్, లెస్ డ్రైవెన్ కార్ ఓన్లీ. అయితే సిటీస్ లగ్జరీగా ఉంటుంది వెహికల్ కూడా, చాలా ఉంటుంది, కొంచెం ప్రిఫర్ చేయడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంది. సో ఇంటీరియర్ అంతా కూడా నీట్గానే ఉంది. చాలా బాగుంది. చూసుకుంటే మీకు టచ్ స్క్రీన్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సీట్స్ కూడా మీరు గమనించవచ్చు, అదే చాలా నీట్గా ఉంది. సో దీని పేరేంటి? టొయోటా యారిస్ వెహికల్. టొయోటా యారిస్ వెహికల్, యారిస్ పెట్రోల్ ఆటోమేటిక్ లో టొయోటా యారిస్. సో నాకు తెలిసి 6 lakhs లోపే వచ్చేస్తుంది. 6 lakhs ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళినా కూడా వచ్చేస్తుంది, లోన్ వచ్చేస్తుంది. మంచిగా టొయోటా వెహికల్ కాబట్టి మన ఫైనాన్స్ కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. అరౌండ్ మనకు ఇది అంటే కన్నా ఒక 450 దాకా అయితే నాకు తెలిసి రావచ్చు. ఓకే, మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, మీ ప్రొఫైల్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ మంచిగా ఉందంటే కన్నా మనకు ఫైనాన్స్లో కూడా ఏంటంటే కన్నా మనం లాగిన్ చేసి వెహికల్ చెక్ చేసిన తర్వాత మొత్తం చెప్తారు. వాల్యుయేషన్ ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే మనకు ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది వెహికల్కి అనేది. మనకైతే అప్రాక్సిమేట్గా ఒక 80% అయితే ట్రై చేయొచ్చండి. లోన్ అయితే కానీ 80% దాకా అయితే వస్తుంది వెహికల్. సో మీరు వచ్చి ట్రై చేసుకొని డెఫినెట్లీ ఒకసారి చెక్ చేశాక మీకు ఎంతవరకు ఫైనాన్స్ ఆప్షన్, ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది అనేది మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే చెప్పేస్తారు. మన దగ్గర ప్రైవేట్ ఆప్షన్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంది. మీరు ఇక్కడికి వస్తే కన్నా పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. సో ఈ వెహికల్కి, ఈ మోడల్కి అనేది మనకు బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, సో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇస్తారు. ఏ బ్యాంక్ నుంచి అంటే డెఫినెట్గా అన్ని బ్యాంక్స్ మన దగ్గర టైప్ అయి ఉంటాయి. మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ అన్ని కూడా మన దగ్గర ఐడిఎఫ్సి అవన్నీ కూడా బ్యాంక్స్ ఉంటాయి. మనకి ఏదైతే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అండి, లోన్ అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు, అందులో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఏదైతే మనకు కస్టమర్కు బెనిఫిట్గా ఉందో దాంట్లో వేయడం జరుగుతుంది అనమాట. అట్లా